ప్రభుత్వ సలహాదారులు సజ్జల రామకృష్ణారెడ్డి గత కొన్ని రోజుల క్రితం కౌంటింగ్ ఏజెంట్‌కి సంబంధించి ఒక మేనేజ్మెంట్ క్లాస్‌ని తీసుకున్నారు. దాంట్లో అయితే సజ్జల రామకృష్ణారెడ్డి కొన్ని వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం అయితే ఆ వ్యాఖ్యలే దుమారం రేపుతున్నాయి. ప్రస్తుతం మనం పశ్చిమ గోదావరి జిల్లాలో మార్టేరు అనే ఒక ప్రాంతంలో ఉన్నాం. ఇక్కడ కొంతమంది ఉన్నారు. అయితే సజ్జల రామకృష్ణారెడ్డికి సంబంధించిన వ్యాఖ్యలను అయితే ఖండిస్తున్న పరిస్థితి. ప్రస్తుతం రాజేంద్ర ప్రసాద్ రెడ్డి సీనియర్ జర్నలిస్ట్‌గా కూడా ఉన్నారు. ప్రభుత్వ సలహాదారుగా ఉన్న సజ్జల వ్యాఖ్యలపై ఎటువంటి చాలా దుమారం రేగింది. దీనిపై ఏం చెప్తారు? అందరికీ నమస్కారం. నా పేరు రాజేంద్ర ప్రసాద్ రెడ్డి. నేను ఒక జర్నలిస్ట్ని. సజ్జల రామకృష్ణారెడ్డి ఎవరు? ఆయన ప్రభుత్వ సలహాదారని రాస్తున్నారు సాక్షి పేపర్లో. యాక్చువల్గా ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి. తర్వాత జగన్ అధికారంలోకి వచ్చాక ఆయనకి సలహాదారు పదవి ఇచ్చారు. ఆయన ఏం సలహాలు ఇచ్చాడో జగన్కి తెలియదు, కానీ ఆయన ఎప్పుడు ప్రతిరోజు ప్రస్తుతం మాట్లాడేదంతా కూడా రాజ్యాంగ వ్యతిరేక మాటలే మాట్లాడాడు. ఆయన ఎప్పుడు కూడా జగన్ పాలన కూడా అంతా రాజ్యాంగ వ్యతిరేక పాలనే, అరాచకత్వం. దానికి తగ్గట్టుగా ఈయన మాట్లాడుతూ వచ్చాడు. 5 ఏళ్ళు ప్రజలు విన్నారు. ఇప్పుడు ఎలక్షన్స్ వచ్చినాయి, తాత్కాలిక ప్రభుత్వం అయిపోయింది, జగన్ తాత్కాలిక ముఖ్యమంత్రి అయ్యాడు. ఇప్పుడు ఈయన ఇంకా ఆ రాజ్యాంగ వ్యతిరేక మాటలకి ఒక పరాకాష్ట ఈయనమాట. ఏది? ఎలక్షన్ ఏజెంట్లని మీరు ఎదురు తిరగండి, అడ్డపడండి, కొట్లాడండి అన్నీ మాట్లాడి అన్నీ కూడా పరాకాష్ట. ఈ పరాకాష్ట మాటలు ఎందుకు వస్తున్నాయంటే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ ఎన్నికల్లో చిత్తుగా ఓడిపోతుంది, జగన్మోహన్ రెడ్డి ఇంటికి పోతున్నాడు, దానివల్ల ఒక ఫ్రస్ట్రేషన్ వచ్చి ఆ ఫ్రస్ట్రేషన్లో మాట్లాడుతున్నాడు అంతే తప్ప ఇందులో ఈరోజు ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్స్ వచ్చాక ఇదేమి బ్యాలెట్ పేపర్ కాదు, ప్రతి ఓటుని చూడండి అంటానికి ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్స్ వచ్చింది, క్లియర్గా కనపడుతూ ఉంటుంది స్పష్టంగా. కాబట్టి మ్యానిపులేషన్కి అవకాశం లేదు. ప్లస్ ఏదైనా విషయం ఉంటే ఇప్పుడు వాళ్ళు మొన్న ఏదో పోస్టల్ బ్యాలెట్ వాళ్ళే కదా హైకోర్టుకి వెళ్ళారు, హైకోర్టు న్యాయం చేయమని అడగడానికి వెళ్ళారు చట్టపరంగా. అక్కడేమో వాళ్ళు ఆ హైకోర్టు అడుగుతారు, న్యాయం అడుగుతున్నారు. ఇక్కడేమో వాళ్ళ ఏజెంట్లని ఇలా మాట్లాడుతున్నారు. ఎందుకు మాట్లాడుతున్నారంటే వాళ్ళు ఓడిపోతున్నారు, ఆ ఫ్రస్ట్రేషన్లో ఉన్నారు కాబట్టి మాట్లాడుతున్నారు. సజ్జల రామకృష్ణారెడ్డి మీద తాడేపల్లి పిఎస్లో కేసు నమోదైంది నిన్న 3 సెక్షన్స్ కింద. నెక్స్ట్ కొత్త ప్రభుత్వం వచ్చిన వెంటనే సజ్జల వీళ్ళందరినీ ప్రాసిక్యూట్ చేస్తారు. ఖచ్చితంగా వీళ్ళు మాట్లాడే రాజ్యాంగ వ్యతిరేక, చట్ట వ్యతిరేక, అరాచక మాటలకి వీళ్ళందరూ మూల్యం చెల్లిస్తారు అని నేను ఖచ్చితంగా చెప్తున్నాను. ఇకపైన వీళ్ళ ఆటలు సాగవు. వీళ్ళు చేసే రాజ్యాంగ వ్యతిరేక అరాచక పాలనకి ప్రజలు త్వరలో ముగింపు చెప్తున్నారు. ఆంధ్రులకి మంచి రోజులు రాబోతున్నాయి. వైజాగ్లో ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని కూడా పెట్టుకున్నట్టు సమాచారం. వాళ్ళు ఇదంతా పెద్ద హంబగ్ అండి. వాళ్ళ చేతిలో పేపర్ ఉంటుంది, మీడియా ఉంది, వాళ్ళకి రోజు జీతాలు ఇస్తారు. కాబట్టి ఏం చేయాలి? ఓడిపోతాడని చెప్తే కౌంటింగ్ జనం వాళ్ళ ఏజెంట్లు కూడా వెళ్ళరాలి పార్టీ వాళ్ళు. ఇప్పటికే మన ఎలక్షన్లోనే ప్రచారంలోనే పార్టీ వాళ్ళు తిరగలేదు సరిగ్గాను. మీరు చూసుంటే సరిగ్గా గమనించుంటే తెలుస్తుంది. ఎలక్షన్ జరిగిన 19లో ఎంతమంది కార్యకర్తలు తిరిగారు, ఇప్పుడు ఎంతమంది కార్యకర్తలు తిరిగారు, ఎలా చేశారు, ఎంత సీరియస్గా ఓట్లు అడగలిగారా? పార్టీ అడగలేకపోయింది. కాబట్టి ఇదంతా ఏంటంటే హంబగ్గు. ఏంటి ఇప్పుడు 4వ తారీఖు ఎలక్షన్ రిజల్ట్ వస్తుందండి, 9వ తారీఖున ప్రమాణ స్వీకారం అంటే ప్రభుత్వం తలుచుకుంటే ఎంత 2 రోజుల్లో చేయగలరు పనులు పెద్ద. ఇప్పుడు ఇదంతా ఏంటంటే వాళ్ళ క్యాడర్ అంతా ఏంటి రారు, కనీసం కౌంటింగ్ కూడా వెళ్ళరని దీంతో. లేకపోతే ఏదైనా చక్కబెట్టుకోవాలి కదా ఇంకాను ఈ లోపల అన్నీ. అందుకని ఈ మాటలు తప్ప ఇవన్నీ దొంగ మాటలు. ఇవన్నీ ప్రమాణ స్వీకారాలు ఏమి లేవు అక్కడ. ఏమి రాష్ట్ర ప్రభుత్వంలో అధికారులు కూడా ఎవరు, అందరికీ అర్థమైంది. కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం మళ్ళీ మోడీ వస్తున్నాడు, వాళ్ళ పార్ట్నర్ ఇక్కడ చంద్రబాబు నాయుడు ఇక్కడ సీఎం అవుతున్నాడని అధికారులందరికీ తెలుసు. ఐఏఎస్లో తెలుసు, ఢిల్లీలో ఐఏఎస్లో తెలుసు, రాష్ట్రంలో ఐఏఎస్లో తెలుసు. కాబట్టి ఎవరు ఏ అధికారులు ఎవరు వాళ్ళకి ఏమీ సహకరించరు. ఏదో కొంత హంగు చేస్తానికి హడావుడి చేస్తారు. ఇవన్నీ ఎవరు ప్రజలు ఎవరు మామూలుగా అలవాటు ఉన్న వాళ్ళు కొంత సీనియర్స్కి ఎవరికి అర్థమని అవుతాయి. మామూలు ప్రజలు ఏదో మబ్బులో పెడదామని చూస్తున్నారు. ఎలక్షన్లో ఓటే వేయలేదు ప్రజలు, ఇంకెన్ని నమ్ముతారు? అది ఓడిపోతుంటే ఇప్పుడు ఈరోజు కూటమి 110 సీట్లతో అధికారం వస్తుంది అంటే ఏంటి? జగన్ చిత్తుగా ఓడిపోతున్నాడు. జగన్ ఓటు వేయలేదు ఆ పార్టీకి. ఇంకా ఓటు వేయని పార్టీ వాళ్ళు ఏదో చెప్తే ప్రమాణ స్వీకారం అంటే ఎవరు నమ్ముతారు? ఎవ్వరూ నమ్మరు. ఒక సీనియర్ సిటిజన్ ఉన్నారు, దాంతో మాట్లాడదాం. సజ్జల వ్యాఖ్యలను ఏ విధంగా చూస్తారు సార్? నా పేరు గంగాధర సుబ్రహ్మణ్యేశ్వర రెడ్డి, మేడపాటి. నేను గతంలో కాంగ్రెస్ పార్టీలో 25 సంవత్సరాలు, నేను 1989 నుంచి 2014 వరకు నేను కాంగ్రెస్ పార్టీలో ఉన్నాను. రాజశేఖర రెడ్డి గారి అడుగులో అడిగేసి నడిచిన వాడిని. నేను తెలుగుదేశం పార్టీలోకి రావాల్సి వచ్చింది కేవలం జగన్మోహన్ రెడ్డి వల్లే నేను తెలుగుదేశంలోకి రావడం జరిగింది. తెలుగుదేశం పార్టీకి అందువల్లే రావడం జరిగింది. 2007 సంవత్సరం నుంచి రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి నడిచినటువంటి నడకలు కూడా నాకు వివరంగా, ఆ రీత్యా
2007 సంవత్సరంలో ఏ అభిప్రాయంతో ఉన్నానో జగన్మోహన్ రెడ్డి పట్ల, అదే విధంగా జగన్మోహన్ రెడ్డి ఈనాటికి ఉన్నాడు అనేటువంటిది నేను ఆ విషయంలో స్పష్టంగా ఉన్నాను. ఈ సజ్జల రామకృష్ణారెడ్డి గారు నేను అనఫీషియల్ సకల శాఖ మంత్రి వర్యులు అనేటువంటి మాట నానుడిలో ఉంది వారి మీద. వారు ఏదేదో మాట్లాడుతున్నారు. వారి మాటలు మరి కౌంటింగ్ హాల్లోకి వెళ్ళిన తర్వాత ఆ రకంగా మీ ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించండి అని చెప్పడం అనేది చాలా అసాంఘికమైనటువంటి అప్రజాస్వామికమైనటువంటి మాట. మరి ఇటువంటి వాళ్ళు జగన్మోహన్ రెడ్డిని కూడా వీళ్ళే పాడు చేశారేమో అనిపిస్తుంది ఒకసారి. నీతి ఆయోగ్ డ్రాఫ్ట్ పంపించింది, ఆ రీత్యా మేము భూ హక్కు చట్టం చేసాం అని చెప్తున్నారు. ఆ భూ హక్కు చట్టాన్ని గురించి మేము గత నవంబర్ 1వ తేదీ నుంచి పోరాటం చేసాం. ఆ పోరాటంలో ఒకటే చెప్పాం, ఆ చట్టంలో నీతి ఆయోగ్ చెప్పిన విధంగా కాకుండా తనకు అనుకూలంగా ఎక్కడో దాచుకున్నటువంటి భూముల్ని రెగ్యులరైజ్ చేసుకోవడానికి ఈ చట్టం చేశారా అన్న విధంగా ఆ చట్టం ఉంది. ఆసంట నియోజకవర్గ లీగల్ సెల్ అధ్యక్షుడిగా ఉన్నాను నేను, తెలుగుదేశం లీగల్ సెల్ అధ్యక్షుడిగా. ఆ రీత్యా నేను ప్రజల్లోకి వెళ్ళి ఈ చట్టం గురించి ప్రత్యేకించి అత్యంత దురదగా ఉన్నటువంటి మా రెడ్డి సామాజిక వర్గం దగ్గరికి వెళ్ళి ఈ చట్టం గురించి చెప్పడం జరిగింది. మరి జగన్మోహన్ రెడ్డి యొక్క ఆంతర్యాలేమిటి, అతను మళ్ళీ వస్తే మన భూములకు పట్టే గతి ఏమిటి, ఈ రకమైనటువంటి వివరణ కూడా మా సామాజిక వర్గం వారికి అలాగే రైతాంగం అందరికీ చెప్పడం జరిగింది. ప్రతి ఒక్కరూ కూడా విశ్వసనీయతతో చెప్పిన మాటలు విన్నారు, ఆకళింపు చేసుకున్నారు. జగన్మోహన్ రెడ్డి పరిపాలన అంటే ఏమిటో ఆకళింపు చేసుకున్నారు. మరి ఇటువంటి సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఇలా మాట్లాడుతున్నారంటే దానికి వత్తాసు పలికే వాళ్ళని కూడా మనం మరి కారకులుగా చెప్పుకోవాలి. ఇది అప్రజాస్వామికమైనటువంటి మాట. ఇటువంటి మాటలు మాట్లాడొద్దని చెప్పి వారికి మీడియా ద్వారా మీ ద్వారా వారికి నేను వినయపూర్వకంగా విజ్ఞప్తి చేసుకుంటూ ఉన్నాను. ఇటువంటి వాళ్ళ దగ్గరికి చేరనివ్వటం వల్ల కూడా జగన్మోహన్ రెడ్డి నష్టపోతున్నాడు అనేది కూడా ఈ మీడియా ద్వారా వారికి స్పష్టం చేయటం జరుగుతుంది. రేపొద్దుట ఇవే తప్పులు తెలుగుదేశం వాళ్ళు చేసినా మేము క్షమించం. నేను 41 సంవత్సరాలుగా నేను రాజకీయాల్లో ఉన్నాను, తెలుగుదేశంలో పనిచేశాను, కాంగ్రెస్లో పనిచేశాను, మళ్ళీ తెలుగుదేశంలోకి రావటం జరిగింది. ఇవన్నీ ఏ ప్రభుత్వ చర్యనైనా సరే రేపు తెలుగుదేశం పార్టీ ఇటువంటి తప్పులు చేసినా సరే మేము క్షమించే పరిస్థితిలో మేము లేము. ఈ సజ్జల రామకృష్ణారెడ్డి గారు లాంటి వాళ్ళు ఏ పార్టీలోనూ లేరు. ఇటువంటి అఫీషియల్ స్పోక్స్ పర్సన్స్ ఏ పార్టీకి లేరండి. అటువంటి చక్కగా మాట్లాడుతున్నారు వారి మాటల్ని ఒకసారి వారు విమర్శ చేసుకోవాలి. కేడర్ని ఎలా రెచ్చగొట్టేటువంటి విధానాలు మంచివి కాదని చెప్పి మనవి చేసుకుంటూ నాకు అవకాశం ఇచ్చిన మీకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.